శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ఒక తాబేలు కథ. ఒకరోజు తాబేలు పక్షి మాట్లాడుకుంటున్నాయి. అప్పుడు తాబేలు పక్షిని నువ్వెక్కడ ఉంటావు అని అడిగింది. ఆ పక్కనే కొమ్మంచున ఉన్న తన గూడును చూపించింది పక్షి. కర్ర పుల్లలతో చేసిందదా అని అడిగింది తాబేలు. అవును అదే, నేను కష్టపడి కట్టుకున్నాను పక్షి సంతోషంగా చెప్పింది. దానికన్నా నాడొప్పే చూడ్డానికి బాగుందే అంది తాబేలు. పక్షి ఏమీ మాట్లాడలేదు. ఎండొచ్చినా వానొచ్చినా అన్నీ గూటిని తాకుతాయనుకుంటాను. అందులో ఎలా ఉంటావో ఏమో. నేనైతే ఎండ వచ్చినా వానొచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్క నా డప్పు లోపలికి వెళ్ళిపోతా. అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు అంది గొప్పలిపోతూ. దానికి పక్షి, ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు, అందుకనే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే. డొప్ప లోపల నువ్వు ఒక్కదానివే ఉండగలవు, కానీ నా ఇంట్లో నేను, నా భార్య, పిల్లలు అందరం కలిసి ఉండగలం. అందుకనే నాకు మా ఇల్లు అంటేనే ఇష్టం అంటూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం, తన గొప్పలు చెప్పుకోవడం వంటివి చేయలేదు. ఈరోజుకి ఈ కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.